అంకెలతో అదృష్టం. సార్, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కూడా న్యూమరాలజీని ఫాలో అవుతూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటారు అనేది కూడా న్యూమరాలజీని బట్టి చెప్పచ్చా? అంటే న్యూమరాలజీ అండ్ సినిమా ఇండస్ట్రీ వచ్చేటప్పటికి నేను బుక్ లో రాసాను. అక్కడ హాలీవుడ్ నుంచి ఇక్కడ టాలీవుడ్ వరకు కంపల్సరీగా మిగతా అంటే అటు పామిస్ట్రీ, అస్ట్రాలజీ దాంట్లో కొంత నమ్మే వాళ్ళు ఉంటారు పర్సంటేజ్. బట్ మెజారిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళంతా నమ్మేది న్యూమరాలజీ. అంటే వాళ్ళ రిలీజింగ్ డేట్ లో దీంట్లోనే ఉంటాయి. అలాగే మామూలుగా మన కొంతమంది ప్రేక్షకులు లక్కీ కలర్ ఏమిటి అన్నారు. మామూలు వాళ్ళు చెప్తే లక్కీ కలర్స్ అంతగా పాటించుకోవచ్చు, కానీ సినిమా వాళ్ళు మటుకు కంపల్సరీ లక్కీ కలర్స్. ఎందుకంటే డ్రెస్లని ఎప్పటికప్పుడు నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ పర్చేస్ చేయటం ఇవన్నీ ఉంటాయి. సో ఈ లక్కీ కలర్స్ వాళ్ళు పాటిస్తారు. అలాగే రిలీజింగ్ డేట్స్ దాంట్లో ఉంటాయి. ముహూర్తం అప్పుడు ముహూర్తం షార్ట్ డేట్స్ అవి పెట్టుకుంటారు. సో ఇవన్నీ చూస్తుంటే ఇక టాలీవుడ్ కానీ బాలీవుడ్లో కానీ ఇవి చాలా ఉంటాయి. ఇంతెందుకు మీకు టైటిల్సే తీసుకోండి, సినిమా టైటిల్ కూడా న్యూమరాలజికల్గా పెడతారు. ఇప్పుడు క్రష్ అన్న ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మొత్తం కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు దాంట్లో వాళ్ళు పెట్టుబడి పెట్టినందుకు అది రిలీజ్ అవ్వలేదు. దానికి మళ్ళీ ఇంకొక SH వాడిన తర్వాత ఆటోమేటిక్ రిలీజ్ కొన్ని ఆల్ టైమ్ రికార్డ్ అయిపోయింది. అలాగే పోకిరి అనే సినిమా ఉంటుంది. దానికి మహేష్ బాబు డేట్ ఆఫ్ బర్త్కి ఆ పోకిరి స్పెల్లింగ్ లో వచ్చే నెంబర్కి 2 మంచి మ్యాచ్ అయ్యాయి అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది అది. సో అదొక సూపర్ హిట్. సో ఆ టైటిల్ నేమ్స్ పెట్టుకోవటం, అన్నిటికంటే ముఖ్యంగా న్యూమరాలజీ పేర్లు మార్చుకుంటుంటాం కదా. 90% మన ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తే ఎవరి ఒరిజినల్ నేమ్ కాదు. యూసుఫ్ ఖాన్, దిలీప్ కుమార్, వీరశంకర వరప్రసాద్ పంతపురం ఉంటుంది చిరంజీవి, ఘట్టంలేని శివరామకృష్ణ అంటే ఓన్లీ కృష్ణ సూపర్ స్టార్. సో ఇలా మనం చూసుకుంటే హీరోయిన్లు ఎంతో మంది పేర్లు కూడా వాళ్ళు మార్చుకుంటారు. అయితే దాంట్లో 2 రకాలుగా ఉన్నాయి. ఓన్లీ ఫ్యాన్సీకి సినిమా స్టార్లు కాబట్టి ఫ్యాన్సీ మార్చిన పద్ధతి ఒకటి ఉంది. దీంట్లో కొంతమంది ఎలాగో మార్చుకుంటున్నాం కాబట్టి కొంచెం న్యూమరాలజికల్ మార్చుకుంటే బాగుంటుంది. అన్నిటికంటే లైవ్ ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఎన్టీ రామారావు తీసుకుని చాలా మందికి ఎన్టీ రామారావు గురించి అంటే ఇండస్ట్రీ వాళ్ళకి కూడా తెలియదు. ఆయన పేరు ఓన్లీ ఎన్ రామారావు. ఎన్ అంటే నందమూరి. తెలుగు వాళ్ళకి 2 పేర్లు, మన పేరు ఇంటి పేరు. రామారావు ఆయన పేరు అంటే ఒంటి పేరు, ఇంటి పేరు వచ్చేసి ఎన్ నందమూరి అనమాట. ఆయన మెడ్రాస్ సినీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఆయన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూసుకుంటే ఆయనకి నెంబర్ 9 రావాలి. దీంట్లో సరిగ్గా అక్షరాలు కూడా 80 అక్షరాలే ఉంటాయి. ఆయనకు నెంబర్ 9 కావాలి. ఇంకొక లెటర్ యాడ్ చేసుకోమని చెప్పారట. మీరు చెప్పండి మీలో వెళ్ళిపోయింటే తారక రాముడు. ఆ తారక రాముడులో టీ తీసి అక్కడ పెట్టారు ఎన్ పక్కన పెడితే ఎన్టీ రామారావు 9 లెటర్స్ అయ్యాయి. దాని వాల్యూ కూడా నెంబర్ 9. అందుకే అప్పటి నుంచి ఎన్టీ రామారావు 9ని చూసుకుంటాడు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటు రాజకీయాల్లో కానీ సినిమా దాంట్లో కానీ ఆయనకి ఎదురు లేదు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అంత పవర్ఫుల్ న్యూమరాలజీ వర్క్ చేస్తుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. పద్మ గారు హైదరాబాద్ నుండి. పద్మ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/2/1988 అండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కెరీర్ గురించి అండి. జాబ్ నెక్స్ట్ ఎట్లా వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుందండి? ఓకే అండి, తప్పకుండా గోపీకృష్ణ గారితో మాట్లాడండి. పద్మ గారు, ఇంకా మీరు ట్రైన్స్ బాబు అంటే మటుకు 2012 మార్చి జూన్ మాసాల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. మంచి జాబ్ వస్తుంది. అయితే స్టార్టింగ్ లో 23 డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి మొదట్లో 1-2 చిన్న జాబులు ఏం చేస్తారు. జాబులు ఈయనకి నచ్చదు. అంటే మీ బాబుని ఎప్పుడు కూడా ఆఫీస్ వాళ్ళు తీశారు, ఈయనకి ఆఫీస్ నచ్చక 3 జాబులు తీస్తాడు. నేనే కంపెనీ వదిలేస్తాడు. దాని గురించి విచారపడద్దు. ఒక 2-3 జాబులు అయిన తర్వాత మంచి జాబ్ పట్టుకుంటాడు, పర్ఫెక్ట్ జాబ్, మంచి శాలరీ, నేమ్ అన్న దానికి వస్తుంది. అది 2012 మార్చ్ అండ్ జూన్లో వస్తుంది. అక్కడ నుంచి ఇక మ్యారేజ్ అనేది బాబుకి సరైన టైం అంటే ఎప్పుడు అవుతుంది దానికంటే కూడా మీరు అడగాల్సిన ప్రశ్న, ఈ బాబుకి ఏ ఏజ్లో చేస్తే టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అంటారు. కరెక్ట్గా 24-25 సంవత్సరాలు ఈ బాబు కనుక వివాహం చేస్తే బాగుంటుంది. ఇంకో చిత్రం ఏంటంటే ఈ జాబు, ఫైనాన్స్, హెల్త్ వీటన్నిటి కూడా బాబుకి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా బాగా కలిసి వస్తుందండి. మ్యారేజ్ అనేది గొప్ప బ్రేక్ మీ అబ్బాయికి. లక్కీ నెంబర్ మీ బాబుది వచ్చి 6. అలాగే మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుందన్నారు కాబట్టి ఆ కాబోయే అమ్మాయిది టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 3 కానీ 9 కానీ ఉంచుకుంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శివ గారు వరంగల్ నుండి. శివ గారు గుడ్ ఈవినింగ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 1988 మార్చ్ 10th. ఓకే అండి, తప్పకుండా గోపీకృష్ణ గారితో మాట్లాడండి. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందంటే మ్యారేజ్ అయిందా కాలేదా అది కావాలి కదా. సో అందుకే మీరు అడిగే ప్రశ్నలు కూడా స్పష్టంగా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఈ కార్యక్రమం చెప్పడం కష్టం. 10 మంది ప్రశ్నలు వెళ్ళిపోతుంటాయి. నెంబర్ ఆఫ్ ఎక్కువ మందికి చెప్పాలని ఈ కార్యక్రమం పెట్టాను దీంట్లో నుంచి. సో ఇక్కడ మ్యారీడ్ లైఫ్ అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 3 ఉంది కాబట్టి మీ జీవిత భాగస్వామి, మీ లైఫ్ పార్ట్నర్ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 6 కానీ 9 కానీ ఉంటే బాగుంటుంది. ఇక మీ వైపు నుంచి 10th మార్చ్ కాబట్టి ఎలాంటి అమ్మాయి వచ్చినా కూడా మీ వైపు నుంచి కొంచెం కమాండింగ్ డిమాండింగ్ చేయకుండా అమ్మాయితో ఫ్రెండ్లీగా ఉంటే మటుకు మీ మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది. లక్కీ నెంబర్ వచ్చేసి మీకు 3 and 9 2 మీ లక్కీ నెంబర్లు అండి.
ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. చెన్నారెడ్డి గారు హైదరాబాద్ నుండి. నేను మా అబ్బాయి గురించి మాట్లాడుతున్నాండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఏమో మా January 26, 1987. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ చేస్తుందండి. మ్యారేజ్ విషయము మనం దేశం చేసుకుంటారా ఆయన ఇష్టం ఉన్నది చేసుకుంటారా నాకు క్లియర్ కావాలండి అది. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారు. ఇక్కడ రెడ్డి గారు మీరు అడిగే ప్రశ్న, ఎందుకంటే మా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు కదా, దాదాపు ఈ మధ్య ఎక్కువైపోయి ఇదివరకు చాయిస్ లేదు. ఎందుకంటే మా అబ్బాయి చాలా డిసిప్లిన్, పెంపకం లాంటిది, ఆ పిల్లని చేసుకోరా అంటే చేసుకునేవాడు. ఇప్పుడు రోజులు మారిపోయి ఇక్కడ 2 రకాలుగా 50-50 బాబుకు ఉంది. మీరేం చేస్తారు, రెండింటికంటే కూడా ఈ అబ్బాయికి వెంటనే మీరే ఒక మంచి అమ్మాయిని చూసి మీరే ప్రపోజల్ చేసి మ్యారేజ్ చేయటం ఉత్తమం. ఎందుకంటే ఈ అబ్బాయి కనుక సెలెక్షన్ చేసుకుంటే, అంటే చేసుకుంటే తప్పదు, లవ్ మ్యారేజెస్ నేను యాంటీ కాదు, కానీ ఇక్కడ రేట్ ఆఫ్ డెస్టినీ నెంబర్ 7 వచ్చింది కాబట్టి ఈ అబ్బాయి సరిగ్గా వెళ్ళి అంటే ఇంటర్ కాస్ట్ కానీ లేకపోతే ఇంటర్ రిలీజన్ కానీ ఇంకో రకం కానీ ఆస్తులంతస్తులు ఉంటాం కానీ, లేదా అబ్బాయి ఎడ్యుకేటెడ్ కానీ పూర్తిగా అన్ఎడ్యుకేటెడ్ కానీ, లేదా మీ అబ్బాయి మంచి హెల్దీ, మీ అబ్బాయి ఎలా హెల్దీ 26 years మంచి హెల్దీగా ఉంటాడు, పోయి ఏ రోగిష్టమైన అంటే ఇవన్నీ బయటికి రాదు కదా. ఈ లవ్ అఫేర్స్ ఫ్రెండ్స్లో ఈ ఇండెప్త్ అంతా ఉండదు. అంటే మానసిక రోగులు కొంతమంది ఉంటారు, శారీరక రోగులు కొంతమంది ఉంటారు. ఇవన్నీ ప్రేమ గుడ్డిది, లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు. కాబట్టి తను సెలక్షన్ చేసుకుంటే మటుకు మీ అబ్బాయికి రాంగ్ అవుతుంది. ఆయన వింటున్న పర్లేదు చెప్తాను, లవ్ మ్యారేజ్ అనేది మీ అబ్బాయి జాతకంలో లేదు. ఒకవేళ ఆ లవ్ అఫేర్లో కనుక వెళ్తే అఫేర్ ఉండదు కానీ ఫైర్ మటుకు మిగులుతుంది. మీరు వెంటనే మ్యారేజ్ చేయండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శివ గారు మల్కాజ్గిరి నుండి. శివ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/2/72 అండి. 15/2/72 అండి. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ప్రస్తుతానికి చిట్ ఫండ్ ఇంకా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాం మేడం. అదే ఉంటుంది. ప్లస్ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. కొన్ని బయట ఉన్న డబ్బులు తిరిగి రావట్లేదు. అది రావడం సరిగా అవుతుందా, కట్టడం ఈజీగా ఫినిష్ చేయగలుగుతామో మన ఇబ్బందులు ఉంటుందా ఏంటనేసి. ఓకే శివ గారు, మీరు ఇంటిది అడిగారు కాబట్టి ఇక్కడ డెస్టినీ నెంబర్ 9 వచ్చింది. చిట్ ఫండ్ తర్వాత చేసేది ఓన్గా మీరు కరెక్ట్గానే చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఓన్గా చేస్తున్నారు. డెస్టినీ 9 ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ చిన్న ఉద్యోగాలు ఊరికి సైలెంట్ చేసి ఉద్యోగాలు చేయరు. మాట అంటే పడరు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, సూటిగా వెళ్ళిపోవటం, హెల్పింగ్ నేచరు, ఇవన్నీ మీకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉద్యోగాలు చేయలేరు, పార్ట్నర్షిప్ కూడా కుదరదు. కాబట్టి సొంతంగా మీరు చేస్తున్నారు చిట్ ఫండ్ ఫైనాన్స్. ఇక్కడ ఫైనాన్స్కి 15th డేట్ ఆఫ్ బర్త్ శుక్రుడు అధిపతి కాబట్టి ఫైనాన్స్ ఈజ్ ఓకే. ఇక ఇల్లు అంటారా, ఇక్కడ కుజుడు భూమి కారు కాబట్టి డెస్టినీ నెంబర్ 9 ఉంది. మీ తల్లిదండ్రులు తాత ముత్తాతల ఆస్తులు ఉన్నా సరే, 100 ఏళ్ళు ఉన్నా సరే, మీ జాతకంలో మీ పేరు మీద మీ సంపాదనతో మీరు ఇల్లు ఖచ్చితంగా కడతారు. రాబోయే 2012 మీకు లక్కీ ఇయర్ అవుతుంది. బయట నుంచి డబ్బులు రావాలంటే ఎవరి దగ్గర డబ్బులు మీకు రావాలో ఫోన్లో అయినా సరే, పర్సులో అయినా సరే, మీరు ఎవరినో పంపకుండా మీరు వెళ్ళండి. ఆ వెళ్ళే రోజు మీకు లక్కీ డే మంగళవారం. మంగళవారం అందుకే ఎవరికి అప్పు ఇద్దో అప్పు తీసుకోవద్దు అంటారు, కానీ అప్పు వసూలు చేయొచ్చు అనమాట. ఇది క్లూ. కాబట్టి మంగళవారం రోజు మీరు చూడండి, మీకు సెటిల్ అయిపోతుంది. 2012లో ఒక నెల మటుకు కంప్లీట్ చేస్తారు. గృహప్రవేశం 212లో జరుగుతుంది. ఈ స్టూడియోకి కార్డు పంపండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం.